హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ ఈ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్ రాబట్టి మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సాలిడ్ వసూలునైతే అందుకుంది ఈ చిత్రం. ఇలా థియేటర్లో అదరగొట్టిన ఈ సినిమా ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషలో స్ట్రీమింగ్ కాగా మరోసారి ఈ చిత్రం అదరగొడుతుందన్నమాట. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా నెంబర్ 1 గా ట్రెండ్ అవుతుందన్నమాట. కానీ ఓటీటీలో వచ్చాక కూడా డాకు మహారాజ్ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అయితే అందుకుంటుంది. సినిమాలోని చాలా విషయాల గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే మాట్లాడుకుంటున్నారన్నమాట. దర్శకుడు బాబీ టేకింగ్, తమన్ మ్యూజిక్, విజయ్ కార్తిక్, కన్నన్ కెమెరా వర్క్, అలాగే నిర్మాతల యొక్క నిర్మాణ విలువల కోసం చాలా మంది ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మెయిన్ గా బాలయ్య విశ్వరూపం అయితే థియేటర్లో మిస్ అయినందుకు చాలా మంది బాధపడుతున్నారు కూడా. ఇలా ఓటీటీలోకి వచ్చాక కూడా డాకు మహారాజ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.